గత 2 సంవత్సరాలుగా ఓటు వేసిన గజ్వేల్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడని కేసీఆర్ మాకు అవసరం లేదు. మీ ఆరోగ్యరీత్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం మీ పదవిని కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్లి సంతకం పెట్టి కేవలం 3 నిమిషాల్లో బయటికి రావడం గజ్వేల్ ప్రజల దురదృష్టకరం. గజ్వేల్లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకపోవడం చాలా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకుంటామన్నారు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మునగాలి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు, నాయకులు సమీర్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, జహంగీర్, భాస్కర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అసెంబ్లీలో జస్ట్ చుట్టపు చూపుగా వచ్చి సైన్ పెట్టి వెళ్ళిపోయిన మన గజ్వేల్ ఎమ్మెల్యే గారు మన గజ్వేల్ సంబంధించిన సమస్యలపై కానీ ఒక శాసనసభ ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కానీ ఒక్క నిమిషం కూడా మాట్లాడకపోవడం నిజంగా ఈరోజు సిగ్గుచేటు. ఎందుకంటే మొన్ననే జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు వాతబెట్టిన, ప్రజలు వారిని తిరస్కరించిన ఆ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి మేమేదో ఘనకార్యం చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకోరు. దాదాపు 2 సంవత్సరాలుగా బయటకు రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు మొన్న బయటకి వచ్చి నేనేదో చేసేస్తా, రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ఎంతో గొప్పలు చెప్పిన ఆయన ఈరోజు అసెంబ్లీకి వచ్చి కనీసం ఒక్క చిన్న సమస్యపై కూడా మాట్లాడకపోవడం నిజంగా బాధాకరం. రాబోయే రోజుల్లో కూడా ఆయన వల్ల మా గజ్వేల్ ప్రజలకు కానీ ఒక శాసనసభ ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి కానీ ఒరిగేదేమీ లేదు. కాబట్టి మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు మొత్తంగా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రజలకు అందరికి కూడా ఈ గజ్వేల్ ప్రాంతంలో ఉన్న వారికి క్షమాపణ చెప్పి మీరు జరిగితే ఇక్కడ వేరే వాళ్ళు ఎన్నుకోబడి వాళ్ళ ద్వారా మా గజ్వేల్కు కావాల్సిన అభివృద్ధి పథకాలే కావచ్చు, మా గజ్వేల్కి జరగాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు జరుగుతాయి. కాబట్టి మీరు వెంటనే మీ పదవి నుంచి తొలగి మా గజ్వేల్ని మా కరెక్ట్ ఎవరైతే పార్టీ పరంగా ఎవరైతే ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారో వాళ్ళకి అప్పచెప్తే గజ్వేల్ ఇక్కడైనా బాగుపడతామని చెప్పేసి మేము కోరుకుంటూ మీరు వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గజ్వేల్ ప్రజలకు చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే గజ్వేల్ ప్రజలు ఎంతో ఆశపడి ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేను ఎన్నుకుంటే గజ్వేల్ సమస్యలపై అసెంబ్లీలో కానీ ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని గజ్వేల్ ప్రజలు భావిస్తే కేవలం తన అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళి ఒక సంతకం పెట్టి వెనుకకు వచ్చినటువంటి కేసీఆర్ తక్షణమే గజ్వేల్ ప్రజలకు క్షమాపణ చెప్పడమే కాదు, తక్షణమే తన పదవికి రాజీనామా చేసి విశ్రాంతి తీసుకోవాలని గజ్వేల్ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వయోభారం పెరిగింది, మీ ఆరోగ్య దృష్ట్యా మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గజ్వేల్ ప్రజలకు సేవ చేసే నాయకులు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడితే గజ్వేల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. దయచేసి మీ యొక్క పదవిని కాపాడుకోవడానికి గజ్వేల్ ప్రజలపై ఆకృత్యాన్ని ప్రదర్శించి గజ్వేల్ ప్రజలకు ఇబ్బంది గురిపెట్టొద్దు. ప్రజా సమస్యలను పరిష్కరించడం విఫలమైన మీరు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.